అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కూడా గతంలో 2014 ముందు మంత్రులుగా చాలామంది చేస్తున్నప్పటికీ కూడా ఫుల్ టైం మంత్రిగా చేసినటువంటి వ్యక్తిగా కూడా సిద్ధారాఘవరావు గారిని ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు. అంటే గత రాజకీయాలు తొలితరం వాళ్ళకు తెలిసినప్పటికీ కూడా కొంతమంది ఆ పదవులు అనుభవించినప్పటికీ కూడా మనకు తెలిసినటువంటి మంత్రిగా ఫుల్ టైం 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో 2014 నుంచి 2019 వరకు ఆ దశకంలో ఫుల్ టైం మంత్రిగా చేసినటువంటి ప్రకాశం జిల్లా లీడర్గా కూడా ఇప్పుడు రాజకీయాల్లో సిద్ధారాఘవరావు గారిని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీలో 2 సార్లు కూడా 2.5 ఇయర్ మంచి శాఖలు చేయడం జరిగింది. తదనంతరం 2.5 ఇయర్ కూడా ఆయనకు అద్భుతమైనటువంటి శాఖలు కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టడం జరిగింది. సో 2019లో ఆయన ఒంగోలు ఎంపీగా పోటీ చేయటం, 2019లో మాగుంట శ్రీనివాసులరెడ్డి మీద ఆయన ఓడిపోవడంతో కూడా ఆయన రాజకీయ జీవితం డేలా పడిందని కూడా తెలియజేసుకోవచ్చు. 2019లో అధికారంలోకి వైసీపీ రావడంతో సుధాగ్గా బిజినెస్ మ్యాన్ అయినటువంటి సిద్ధారాఘవరావు గారు కూడా కొంత ఆలోచనలో పడ్డాడు. సో అక్కడ ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి తోటి కూడా ఆయన సంయుక్తంగా మాట్లాడుకొని బాలినేని శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు ఆయన వైసీపీలో చేరటం జరిగింది, తీర్థం పుచ్చుకోవటం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా 2024 గెడ్జిలో కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మళ్ళీ దర్శి నుంచి కంటెస్ట్ చేస్తారని చెప్పి కూడా కొంత టాక్ అయితే వినపడింది. ఎందుకంటే దర్శిలో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి దొరక్క లాస్ట్ వరకు వెయిట్ చేసినటువంటి సందర్భాలు మనం చూస్తాం. సిద్ధ అటు ఇటు తేల్చుకోలేకపోవటం, చివరి మినిట్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి సిద్ధ రాజకీయ జీవితాన్ని కూడా డైవర్ట్ చేశారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ సిద్ధ బ్యాక్ డ్రాప్ తీసుకుని వైసీపీలోనే కొనసాగుతూ 2024 ఎన్నికల్లో ఆయన ఎటూ పోటీ చేయకుండా స్టాండ్ బై రాజకీయాలు చేశారు. సో తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా 2024లో వైసీపీ అధికారం కోల్పోవటం, టీడీపీ గెలవటంతో ఆయన 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో వెళ్లేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవి కార్యరూపం దాల్చడం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా లోకేష్ బాబు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇద్దరు గట్టిగా సిద్ధాకు నో చెప్పడంతో అక్కడ కొంత డేలా పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు తన స్నేహితుడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్న వేళ కూడా సిద్ధ సానుకూలంగా స్పందిస్తున్నారు అని కూడా కొంత సమాచారం తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సదాగా బిజినెస్ మ్యాన్, అదేవిధంగా సిద్ధాకు ఒక క్యాడర్ ఉంది. దర్శి కాన్స్టిట్యున్సీ కానీ ఒంగోలు కాన్స్టిట్యున్సీలు కూడా సిద్ధాకు అభిమానులు ఉన్నారు. వివాదరహితుడు. ఆయన ఎమ్మెల్సీగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు, శ్రీశైలం బోర్డు చైర్మన్గా కూడా పనిచేశాడు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులుగా పనిచేశాడు. పార్టీలో కానీ ప్రజల్లో కానీ క్యాడర్లో కానీ ఎక్కడా కూడా వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి సిద్ధారాఘవరావు. అలాంటి వ్యక్తిత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా లైక్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆర్థిక బలం ఉన్నటువంటి లీడరు. సో ఆయన కనుక పార్టీకి అండగా కనుకుంటే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రకాశం జిల్లా కొంత స్పీడప్ రాజకీయాలు చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలినేనికి ఒకవైపు జనసేనలో ఒక వర్గం విభేదిస్తున్న వేళ తన వర్గాన్ని పెంచుకోవటానికి కూడా సిద్ధారాఘవరావు గారిని మళ్ళీ జనసేన పార్టీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనే టాక్ అయితే ప్రకాశం జిల్లాలో కూడా హల్చల్ చేస్తుందని తెలియజేసుకోవచ్చు. మరి సిద్ధ సానుకూలంగా స్పందిస్తున్నారా? అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సిద్ధాన్ని తీసుకెళ్లడంలో బాలినేని సక్సెస్ అవుతారా అనేది కూడా మరి కొన్ని రోజుల్లో తెరపడినందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో బాలినేని వైపు సిద్ధ నడుస్తారు అని కూడా కొంతమంది క్యాడర్ అయితే గట్టిగా చెప్తా ఉన్నారు.